హే గైస్, చిన్న వర్క్ మీద బయటికి వెళ్ళి ఇప్పుడే ఇంటికి వస్తే మమ్మీ ఇంటి ఏందో లడ్డులు అయితే చేస్తుంది. ఆ లడ్డులు ఏంటి మనం కనుక్కొని దాని మీద రీఛార్జ్ చేసి మీకు మేము పెడతాను. మీరు తిని ఎలా ఉండేవి టేస్ట్ చేసి చెప్తారు. వాచ్ చేయండి. హే గైస్, మమ్మీ అయితే రవ్వ లడ్డులు అయితే చేస్తుంది. ఒక బౌల్లో రవ్వ పోసి వేలుకులు కొబ్బరి నెయ్యి పోసి ఇలా మిక్సింగ్ చేస్తుంది అనమాట, మొత్తం కలవటానికి. గైస్ నెక్స్ట్ వచ్చేసరికి జీడిపప్పు అయితే వేసింది. తర్వాత కిస్మిస్ అయితే వేసి మొత్తం మిక్స్ చేయాలన్నమాట. మొత్తం కలిసిపోయిన దాకా మొత్తం కలిసిన దాకా మిక్స్ చేసి, మా మమ్మీ కాడుంటే వంటలన్నీ నాకు నేర్పించింది. సో అవన్నీ నేర్చుకొని మీకు నేను నేర్పిస్తాను, మీరు చూసి నేర్చుకోండి గైస్. సో ఇప్పుడు నెయ్యి అయితే వేయాలన్నమాట. నువ్వు వేసి మళ్ళీ కలపాలి. మీలో రవ్వ లడ్డూలు తిన్న వాళ్ళు కామెంట్ చేయండి గైస్. ఇప్పుడైతే పాలు అయితే పోస్తుంది. పాలు పోసిన తర్వాత మొత్తం మిక్స్ చేసి చేత్తో మొత్తం మిక్స్ చేసి లడ్డులాలు తయారు చేయాలన్నమాట. ఒక్కొక్క లడ్డు అయితే తయారు చేయి ఇన్ని అవుతాయి ఈ మొత్తం. సో ఒక్కొక్క లడ్డు అయితే చేసిద్ది. సో ఇప్పుడైతే లడ్డులు అనమాట ఇలా రౌండ్గా చేయాలన్నమాట. పిండి తీసుకొని ఎన్ని లడ్డులు వస్తే అన్ని లడ్డులు మీకు నాకు ఇద్దరం తినేద్దాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గైస్. మన ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నాడు. వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఒక లడ్డు అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇప్పుడే చాలా లడ్డులు అయితే అయిపోయినాయి. సో మమ్మీకి అయితే నేను కూడా కాసేపు హెల్ప్ చేశాను. మమ్మీ ఆ పాలు కూడా పోయి మమ్మీ, ఇంకా ఉన్నాయిగా, పోస్తే ఏం కాదుగా అవి కూడా. అట్లయితే పోయి అయితే పాలు ఎక్కువ ఉంటే బాగుంటుంది, టేస్ట్ ఇంకా బాగా వస్తుంది. పాలు నెయ్యి. సో రవ్వ లడ్లు మొత్తం అయితే కంప్లీట్ అయిపోయినాయి. 25 అయితే వచ్చినాయి గైస్. వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.